ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు బేరెలు వచ్చి ఒక వాక్యం చెప్తది. Matthew 22 verse Matthew 22 verse 44 says, the Lord said to my Lord, sit at my right hand until I put your enemies under your feet. Thank you. Amen. Hallelujah. హల్లెలూయా. 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 అందరూ చేయి పైకెత్తి ఒకసారి ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ బాగున్నారా? ఆమేన్. హల్లెలూయా. హ్యాపీగా ఉన్నారా? స్మైల్ చేయండి అందరూ. ఆమేన్. పక్క ఉన్న వారికి షేక్ ఇవ్వండి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హ్యాపీ టీచర్స్ డే. హ్యాపీ టీచర్స్ డే. ఆమేన్. అందరూ ఒక్కొక్క ఇన్ వన్ వే ఆల్ ఆర్ టీచర్స్ ఫర్ ఈచ్ అదర్. మరి ఒక్కొక్క రీతిలో మనం అందరం కూడా టీచర్స్ గా ఉన్నాము. It's not only the school teachers are teachers. Mother is a teacher, father is a teacher. Our all people, our neighbor is a teacher. Yes. మరి మన స్కూల్లో చదివేవారు అంటే నేర్పించేవారు మాత్రము బోధకులు కాదు. కాకపోతే మన తండ్రి లేకపోతే మనకి మంచి మార్గాలు చూపించేవారు మంచి ఉపాధ్యాయులుగా మనకు ఉన్నారు. Jesus is a teacher. మన ప్రభువైన యేసు క్రీస్తు కూడా మనకు బోధకుడై ఉన్నాడు. He's a good teacher. ఆయన మంచి బోధకుడై ఉన్నాడు. He's a good teacher. ఆయన మంచి బోధకుడై ఉన్నాడు. Always teaches good things. మరి ప్రతిసారి కూడా మంచి కార్యాలని నేర్పించే దేవుడే. Let's all bow down in prayer. మనమందరం కూడా తలలో ఉంచి ప్రార్థిద్దాం. Heavenly Father, we praise you, Lord. పరలోకపు తండ్రి, మీ నామానికి మహిమ కలుగును Lord, we గాక. pray that you speak unto us. ప్రభువా, మేము ప్రార్థిస్తున్నాం, మీరు మా మధ్యలో Your మాట్లాడండి. power, Lord. ప్రభువా, మీ శక్తితో, Your presence, Master. మీ యొక్క సమూహముతో, Your knowledge rest on us. ప్రభువా, మీ యొక్క జ్ఞానము మా పైన Teach us కుమ్మరించండి. what we have to talk, Lord. ప్రభువా, మాకు నేర్పించండి, మేము In ఏమి Jesus' holy name we pray. యేసయ్య మహాపరిశుద్ధ నామములో Let's ప్రార్థిస్తున్నాం. all move on to Matthew మత్తయి సువార్త chapter 17, 17వ chapter 19 verses 26. మత్తయి 19:20. And another person can take Luke chapter 1 verses 37. లూకా సువార్త 1:37. Matthew chapter 19 verses 26 and ఎవరైనా ఒకరు మత్తయి 19:26 చదవండి, మరొకరు లూకా 1:37 చదవండి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. ఆమేన్. Amen. Hallelujah. Luke, can somebody read Luke 1:37? లూకా 1:37 ఎవరైనా ఒకరు చదవండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. Amen. Hallelujah. Amen. Here the verse says that with God, మరి ఇక్కడ బైబిల్ సెలవిస్తున్నది, with God మరి దేవునితో all things are possible. దేవునితో సమస్తము సాధ్యము. And Luke says in another word, మరి లూకా కూడా మరొక విధంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు, nothing is impossible with God. ఏది అసాధ్యము కాదు. Nothing is impossible with God. దేవునితో ఏది అసాధ్యము In కాదు. the September month, మరి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో we are in కూడా the first days. మరి ఈ యొక్క మొదటి వారంలో కూడా మనం ఉన్నాం. God is giving you a promise. ప్రభువు మనకి ఈ రోజున ఒక వాగ్దానాన్ని ఇస్తున్నారు. God can do everything. దేవుడు మన కొరకు సమస్తాన్ని చేయగలిగిన వాడు. With God all things are possible. దేవునితో సమస్తము సాధ్యమే. Nothing is impossible with ఏది అసాధ్యం అనేది కాదు. Amen. ప్రభువుకి Hallelujah. సమస్తము సాధ్యము. Our pastor is a very wonderful pastor in our place. He is called John Paribalam. మరి జాన్ అని మా భారతదేశంలో కూడా పాస్టర్ ఉన్నారు. Every beginning of the week, every beginning of the month is a holy day for us.
మరి ప్రతి నెల కూడా మాకు ఆ యొక్క ఆరాధన జరుగుతూ ఉంటది. My pastor will screw us మరి ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉండే ఒక to మనిషి. pray for the whole of the month. మరి ఆ నెలంతా కూడా ఆ నెల కొరకు మీరు ప్రార్థించాలి అని మాకు God has to provide that month, the మరి whole of the month. ప్రభు కూడా మన యొక్క అవసరతలు నెరవేర్చాలని మరి మమ్మల్ని ఉత్సాహించి God has to ప్రార్థన చేయమని. protect us the whole of the month. మరి ఆ నెలంతా కూడా ప్రభు మనల్ని భద్రపరచాలని మీరు ప్రార్థించండి అని చెప్పేవారు. God has to teach us the whole of the month. మరి ప్రభు మనకి ఈ నెలంతా కూడా So my బోధించాలి. pastor used to in the first of the month, the day, he used to tell that you have to pray for all the things. మరి What you have మొదటి to do. రోజునే నెల ప్రారంభించేటప్పుడు అన్ని కార్యాల కొరకు We should ప్రార్థించాలి. cultivate this habit. మనలో కూడా ఆ యొక్క అలవాటును మనం In కూడా the beginning of the month, మరి నెల ప్రారంభం you అయ్యేటప్పుడు have to pray, Lord, provide this month for మరి me. ప్రభువా ఈ నెలంతా కూడా మా యొక్క అవసరతలను తీర్చు. Lord, Father, teach me what I have to do this month. ప్రభువా ఈ నెల నేను ఏం చేయాలి నాకు నేర్పించండి తండ్రి. I have to go one step ahead, Lord, not like last నేను month. ఒక మెట్టు ముందుకి ఎదగాలి ప్రభువా, మరి పోయిన నెలలాగా కాదు అని మనము ప్రార్థించాలి. Amen. This practice we need to cultivate. మరి ఈ యొక్క మరి కార్యాన్ని మనం అందరం కూడా మనము ప్రాక్టీస్ Moving చేస్తాం. on to my message today. మరి ఈ రోజున వాక్యాన్ని కూడా మనం చూసినట్లయితే God is changing your story. దేవుడు మన కథను మార్చే దేవుడే. God is changing your story this month. మరి ఈ నెలలో కూడా మీ యొక్క కథను ఆయన మార్చే దేవుడై ఉన్నాడు. When the song came, I started to prepare the message for keeping this topic. మరి ఆ యొక్క పాట వచ్చినప్పుడు మరి ఈ రోజు పాడిన ఆ పాట వచ్చినప్పుడు ఈ యొక్క మెసేజ్ Can everybody open your mouth and say, దేవుడు దేవుడు మా కథలని మన కథలని మార్చిపోతున్నారు. మార్చబోతుంది. He's going to change our story. మన కథను ఆయన You will మార్చబోతున్నాడు. not be the same as you are. మరి మీరు ఈ రోజున ఎలాగున్నారో అదే రీతిగా Your ఉంటారు. story will not be the same as yesterday. మీ కథ నిన్న రోజున ఏ కథ అయితే ఉన్నదో అదే కథగా Your మీది ఉంటుంది. story will be an example for others. మీ యొక్క కథ కూడా ఇతరులకి ఒక ఉదాహరణగా మరి మారబోతుంది. How many of you all want that kind? మరి Amen. ఎంతమంది కూడా Hallelujah. Amen. Hallelujah. Once more, can we say? Can you tell? Can we tell that God is going to change our story? మరి ప్రభు మన యొక్క కథను మార్చే దేవుడే. అందరూ నోరు తెరిచి చెప్పండి. యేసయ్య నా కథను మార్చే దేవుడు. Amen. God is going to change our story. మన కథను మార్చే దేవుడు. Once more, God is going to change our story. మరలా చెప్పండి, ప్రభు మన కథను మార్చే There are a దేవుడు. lot of people in Bible that their stories were changed. మరి అనేక మంది మనం బైబిల్లో కూడా చూస్తూ ఉంటాము వారి యొక్క కథను ఎలాగైతే ప్రభు మార్చాడు. One of the important person is whom I was reading this few days. మరి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరిని చూసినట్లయితే కాలేబు. Who is Caleb? కాలేబు ఎవరు? Who is Caleb? కాలేబు ఎవరు? Caleb was the son of Jephunneh. జెఫుని మరి జెఫుని యొక్క కుమారుడు కాలేబు. Caleb was the son of Jephunneh. జెఫుని యొక్క కుమారుడు కాలేబు. So what Joshua did is, మరి యోషువ ఏం చేశాడంటే, when they crossed the Red Sea and when Moses died and Joshua crossed the Jordan and took the people into the place of land which was flowing with water, honey and milk. మరి మోషే మరణించిన తర్వాత మరి యెహోషువ నాయకత్వంలో మరి ఆ యొక్క యోర్దాన్ నదిని దాటి మరి ఆ వాగ్దానం చేయబడిన ఆ యొక్క భూమికి వారు చేరినప్పుడు He called everybody of the tribes or 12 tribes. మరి ఆ 12 గోత్రముల నుండి ప్రతి ఒక్కరిని He called all of them. మరి వారందరిని కూడా ఆహ్వానించి He told them, you have to pick one. How many tribes are there in Israel? ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 tribes. 12 గోత్రాలు. So he ఉన్నాయి. called all of the tribal people. మరి ఆ గోత్ర ప్రజలను అందరిని కూడా And he told that you have to select a leader. మరి వారికి చెప్పారు, ఒక్కొక్క గోత్రం వారికి మీలో ఒక్కొక్క నాయకుడిని మీరు ఎన్నుకోవాలని. You have to select, each tribe has to have one leader. ఒక్కొక్క ప్రతి గోత్రంలో ఉండేవారు నాయకుడిని తెలుసు. And you have to go and spy the country, a Canaanite country, where how the people are, how we can possess them, we can take them or what. You have to go and spy them. మరి అక్కడ మరి ఆ యొక్క కానాన్ దేశానికి వెళ్ళి అక్కడ మరి ఆ దేశాన్ని వేగు చూడాలి అని చెప్పి ప్రతి ఒక్కరు మీ యొక్క
గోత్రముల నుండి ప్రజలను ఎన్నుకోండి అని So చెప్పారు. 12 people from the 12 tribes were selected, మరి ఆ 12 గోత్రముల నుండి 12 మందిని ఎన్నుకున్నారు. and Caleb was representing the tribe of Judah. మరి ఈ యొక్క కాలేబు యూదా గోత్రపును ఆయన ఆయన అనుసరిస్తూ ఆయన జరిపిస్తున్నాడు. Joshua was representing Ephraim. మరి యెహోషువ ఎఫ్రాయిం అనే ఆ గోత్రానికి చెందినవాడు. So all the 12 people went to spy the Canaanite land. మరి ఆ కానాను దేశాన్ని వేగు చూడడానికి ఈ 12 మంది కూడా వెళ్ళారు. Everybody went with spirit. మరి అందరం కూడా ఉత్సాహంగా అక్కడికి When వెళ్ళారు. they went there and saw, మరి వారందరూ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు when they were spying, వారందరూ కూడా అక్కడ వేగు చూసి they saw giants. వారందరూ కూడా రాక్షసుల లాంటి మనుషుల్ని చూశారు. They saw Anak-like people, like Goliath. మరి గొలియాత్ లాంటి ప్రజల్ని చూశారు. Their hands were very strong. మరి వారి హస్తాలన్నీ కూడా భుజాలన్నీ కూడా అంత Their height was 6 and more, and it's above that. 7 అడుగుల కంటే ఎత్తుగా ఉండే So ప్రజలు like Goliath person. మరి గొలియాత్ లాగా ఉండేవారు. And you see that they were carrying grapes. Even the fruits are big. Here also you can see hybrid fruits. This big orange, this big grapes. Okay. So when they were carrying that, can you please put that this one, brother? So when you carry that, when they were carrying the grapes, no, it was that big. Everything was hybrid, big, like for the giants. మరి ఆ యొక్క రాక్షసుల్లాగా మనుషుల్లాగా ఉండేవారు. వారికి పెద్ద పెద్ద ద్రాక్ష ఆ యొక్క గొల్లలు వారికి ఉండేవి. అవి వారు So all the people saw them and they got scared. వారందరిని కూడా చూసి వీరు భయపడ్డారు. Oh, they are giants. వారందరూ కూడా రాక్షసుల్లాగా ఉన్నారు. Highly impossible to take over them. మరి వారిని జయించడం అనేది అసాధ్యమైన They కార్యమని got scared. వారందరూ కూడా వేగు They thought it was చూడడానికి impossible. వారు అనుకున్నారు అది They అసాధ్యం. ran back to Joshua వారందరూ కూడా యెహోషువ దగ్గరికి and they వెళ్ళారు. said, Joshua, it is highly impossible. యెహోషువ ఇది మనకి అసాధ్యమని There యెహోషువతో are people చెప్పారు. like Anak and they are like people like Goliath there. మరి వారందరూ కూడా గొలియాత్ లాగా అలాంటి పెద్ద We రాక్షసులాగా cannot ఉన్నారు. go and possess that land. మనము అక్కడికి వెళ్ళి వారిని We జయించలేము are అని very చెప్పారు. small in number. మనం అందరం కూడా కొంతమంది మనం We ఉన్నాము. don't have weapons to catch over them. మన దగ్గర ఏ ఆయుధాలు లేవు అని మనము So it is highly impossible. మరి ఇది అసాధ్యమని ఆ యొక్క వేగు Though they know the చూసేవారు. promise of the God, వారికి దేవుని యొక్క వాగ్దానము తెలిసినప్పుడు కూడా but even then they committed the negative words which my husband was talking before. మరి వారు ఆ యొక్క నెగటివ్ మాటను చెప్పడానికి ప్రారంభించారు. Negative confession. వారు ఆ యొక్క నెగటివ్ వ్యతిరేకమైన కార్యాలను పలకడానికి Whenever I ప్రారంభించారు. tell something, my husband, don't talk from your word any negative confessions, he always says. మరి ఎప్పుడైనా నేను ఏదైనా జరగదని చెప్పినప్పుడు అలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పాను. Amen. Hallelujah. Today God is telling that from our mouth let positive words come. మరి ఈ రోజున ప్రభు మనతో చెప్పే మాట ఏంటంటే మంచి మాటలు, మరి పాజిటివ్ అయిన మాటలు Let మన words నోట్లో. which heal people can come. మరి Should come. మనుషుల్ని స్వస్థపరిచే మాటలుగా మన మాటలు ఉండాలి. Let it construct people. మరి అవి మనుషుల్ని కుటుంబాలని కట్టేందుకు కట్టబడే మాటలుగా ఉండాలి. Not to break. మరి విడగొట్టడానికి మనము మాట్లాడకూడదు. Not to destroy. వారిని నశింపజేయడానికి మన So యొక్క these మాటలు 10 people from this all 12 tribes, they were against, and they said that it's highly impossible to possess the మరి land. ఈ యొక్క వేగు చూడడానికి వెళ్ళిన వారందరూ కూడా తిరిగి వచ్చి మరి ఇది అసాధ్యమని యెహోషువతో చెప్పారు. But Caleb కానీ ఈ యొక్క కాలేబ్ and Joshua, యెహోషువ they said that మరి వారు చెప్పిన మాట ఏంటంటే God has promised us. దేవుడు మనకి వాగ్దానము చేసి ఉన్నాడు. God has given word. దేవుడు మనకి వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు. So we will go and possess the land. కనుక మనము వెళ్ళి ఆ యొక్క దేశాన్ని మనము స్వాతంత్రపరచబోతున్నాము. Caleb and Joshua కాలేబ్ మరియు యెహోషువ told that we will go and possess the land. మనము వెళ్ళి ఆ దేశాన్ని మనము స్వాతంత్రించు. The same way Joshua blessed Caleb and blessed Joshua. The same way Joshua blessed Caleb and sent to see the spy. మరి ఆ యెహోషువ ఆశీర్వదించి కాలేబుని పంపించాడు. Amen. So he took a promise.
మరి అక్కడ ఒక వాగ్దానాన్ని పొందుకున్నాడు. Whenever I go and see, and if I possess any land, that land belongs to me. మరి నేను వెళ్ళి ఆ యొక్క దేశాన్ని నేను అడుగుపెట్టినప్పుడు ఆ యొక్క దేశాన్ని ప్రభు నాకు ఇస్తాడని. So the same way with the spirit, Caleb went and he possessed the land, and all the people went into reached the Canaanite land. మరి ఆ కానాను దేశానికి మరి ప్రజలందరూ కూడా కాలేబు వెనక వెళ్ళి కాలేబు ఎక్కడైతే కాలు పెట్టాడో ఆ యొక్క దేశాన్ని స్వాధీనపరుచుకున్నాడు. Amen. Hallelujah. Hallelujah. Group of people may tell that it is impossible. మరి కొంత ప్రజలు మీకు చెప్పొచ్చు ఇది అసాధ్యమని. But when you have the promise of God, కానీ మీతో ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానాలు when మీరు God పొందుకుంటారో, has chosen you, ఎప్పుడైతే మిమ్మల్ని దేవుడు తెలుసుకున్నాడో, and the word says, దేవుని యొక్క వాక్యం ఇలాగ Numbers chapter 14 verses 24. Can somebody read that? Numbers సంఖ్యాకాండము chapter 14 verses 24. 14:24. సంఖ్యాకాండము 14:24. Numbers chapter 14 verses 24. Wonderful word. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో Hmm. నన్ను అనుసరించి హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టెదను. Amen. Hallelujah. Here the word says, మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. Caleb had a different spirit. మరి కాలేబుకు మంచి మనసు కలిగింది. Caleb has another spirit. కాలేబుకు మరి మరొక ఆత్మ కలిగి He ఉన్నాడు. was not like the people one among the 10. మరి 10 మందిలో కలిగిన ఆ హృదయాన్ని కలిగిన వాడుగా లేడు. We should not be like that Gentile or like that Hindu. మరి మనము నివసిస్తున్న 10 మంది ఆ హృదయం లాగా మన హృదయం We are in the group, మనము ఒక గుంపులో మనం but ఉన్నాము. we have to have a different spirit. మనలో ఒక నూతనమైన ఆత్మ మనము పొందిన We should have వారము. another spirit, మనలో మారు మనసు కలిగిన ఆ not the హృదయం same ఉన్నది. spirit as them. వారిలో ఉండే ఆ ఆత్మ కలిగిన వారమై మనం That's what the word says. అందుకే దేవుని యొక్క వాక్యం There was the సెలవిస్తుంది. difference between the children of Egypt and the children of Israel. మరి ఐగుప్తు ప్రజలకు దేవుని యొక్క బిడ్డలకు ఒక వ్యత్యాసం ఉన్నది. We also should be different from others. మనం కూడా వ్యత్యాసంగా ఉండాలి ఇతరుల నుండి. So this Caleb, మరి ఈ యొక్క కాలేబును మనం when I was చూసాం. just searching of Caleb, మరి కాలేబుని గురించి నేను వెతుకుతూ ఉన్నప్పుడు I understood that నాకు అర్థమైన విషయము this Caleb is a Kenizzite. మరి కెనజైట్ అనే ఆ గోత్రాన్ని His father Jephunneh, మరి జెఫునే తన యొక్క తండ్రి he is a Kenizzite, మరి కానానీయుడు. once a tribe in Canaanite village. మరి ఆ కానాను ఆ యొక్క గ్రామానికి చెందిన Who are these Kenizzites? మరి ఎవరు ఈ యొక్క కానానీయులు? Who are these Kenizzites? If you see, మరి ఎవరు ఈ కానానీయులను మనం చూసినట్లయితే they were from Edom, Edomites they were. మరి వారు ఏదోము ఆ యొక్క ప్రాంతానికి చెందినవారు. They were Edomites. మరి వారు ఏదోమీయులు. They were not Israelites. వారు ఇశ్రాయేలు ప్రజలు కాదు. They were not called by God. వారు దేవుని వలన పిలువబడిన They వారు were not కాదు. the sons of our Jacob. మరి వారు యాకోబు సంతానముకు చెందిన వారు కాదు. They were like us. వారు మనలాంటి వారు. We are Gentiles. మనము అన్యులము. Amen. We are not from the generation of Jacob. మనము యాకోబు యొక్క సంతానానికి So చెందిన this వారము. Caleb was a Gentile tribe person. మరి యొక్క కాలేబు అన్య జాతికి చెందిన When I వాడు. introduced about Caleb, what I told, మరి కాలేబు గురించి నేను చెప్పినప్పుడు ఏం చెప్పాను? Joshua called Caleb from the tribe of Judah. మరి యెహోషువ యూదా గోత్రముల నుండి కాలేబును పిలిచాడని. How is that possible? ఎలాగది సాధ్యము? He is a Gentile person, ఆయన ఒక అన్యుడు. but how he came into the tribe of Judah? కానీ ఎలాగా యూదా గోత్రంలోకి వచ్చాడు? What is the tribe of Judah? మరి యూదా గోత్రం అంటే ఏంటి? Tribe of Judah is a tribe of praise. మరి యూదా గోత్రం అనేది స్తుతికి మరి ఆ గోత్రముగా ఉన్నది. Tribe of Judah is the tribe wherein the Lion of Judah will come. మరి ఈ యొక్క యూదా గోత్రముల నుండి ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నాడు. Amen. Hallelujah. Hallelujah. This is how we Gentile also was united like Caleb in as how he was united మరి in the tribe of
Judah. ఎలాగైతే కాలేబు అన్యుడిగా ఉండి యూదా గోత్రంలోకి చేర్చబడ్డాడో అదేలాగన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా అన్యులుగా ఉన్న మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు యూదా గోత్రములోకి మనల్ని చేర్చాడు. Amen. Hallelujah. Hallelujah. God changed his story. మరి దేవుడు తన యొక్క కథను మార్చాడు. He was a Gentile person. మరి తను కాలేబు చూసినట్లయితే అన్యుడు. He was not supposed to enter into the kingdom. ఆయన మరి దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించడానికి He అర్హుడు was కాడు. not supposed to stand as a leader for Judah. మరి యూదా గోత్రానికి ఒక నాయకుడుగా నిలవడానికి ఏ అర్హత Because లేనివాడు. Caleb had a different spirit. ఎందుకంటే కాలేబులో ఆ యొక్క నూతనమైన దేవుని ఆత్మ కలిగిన Because వాడై. Caleb had another spirit. ఎందుకంటే కాలేబుకు ఒక నూతనమైన ఆత్మ కలిగిన వాడై ఉన్నాడు. God changed his story. మరి దేవుడు ఆ కథను మార్చాడు. He represented the tribe of Judah. ఆయన యూదా గోత్రాన్ని ఆయన పేరుగా He నిలిచాడు. possessed all the lands in the Canaanite place. మరి ఆ కానాను దేశంలో ఉన్న ప్రతి ఒక్క స్థలాన్ని కూడా మరి As పొందుకున్నారు. Moses promised, మరి మోషేకి ఎలాగైతే వాగ్దానం whichever చేశాడు, land Caleb is possessing, మరి ఏదైతే దేశంలో that కాలేబు land will కాలుపెడుతున్నాడో be given for Caleb. మరి ఆ యొక్క దేశమంతా కూడా కాలేబుకు చెందింది. Amen. Hallelujah. We are also Gentiles. మనమందరం కూడా కాన్యులము. We came from a Hindu family. మనమందరం కూడా ఐదవ సంవత్సరం నుండి మనం వచ్చిన వారు. We are not ought to be into God's kingdom. మనము దేవుని యొక్క రాజ్య వారసులము కాము. We sin every day. మనమందరం కూడా పాపము చేసి దేవుని యొక్క But మహిమను God is కోల్పోయాము. going to change our story. కానీ దేవుడు మన కథని మరలా తిరిగి రాయాలని ఆయన If at all ఆశిస్తున్నాడు. you have a true spirit, మీలో నిజమైన ఆత్మ మీరు కలిగిన if at all you వారైతే, have a regular prayer time, మీలో మీ యొక్క ప్రార్థన జీవితము సరిగా if ఉన్నట్లయితే, at all you have a regular pattern and a passion to read His word, మరి మీకు అనుదిన జీవితంలో ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ధ్యానించాలని ఆ ఉద్దేశం కలిగిన వారే మీరు ఉన్నట్లయితే, God is going to change your story. దేవుడు మీ యొక్క కథను మరలా తిరిగి You రాయబోతున్నాడు. may have come with financial crisis. మీరు ఇక్కడ మరి మీ యొక్క ఆర్థిక సమస్యలను You బట్టి may have కూర్చొని come ఉండొచ్చు. with unhealthiness in your family. మీ యొక్క అనారోగ్యం చొప్పున మీరు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. You may have come here with lack and lost many things. మీలో ప్రతి ఒక్కటి కోల్పోయి ఒకవేళ మీరు ఇక్కడ కూర్చొని With the ఉండొచ్చు. bad decisions that you have taken in the past. మీరు చేసిన పొరపాటైన నిర్ణయాలను బట్టి ఈ రోజున మీరు మరి లాస్ లోకి వెళ్ళి ఉన్నారు. The past experiences which is hurting you. మరి గత రోజులలో లేకపోతే గత కాలములో మీకు అధిక గాయాన్ని కలిగించే సంభవాలను బట్టి ఒకవేళ మీరు కూర్చొని The bitterness or the curse which you are carrying. మరి చేదుతనము లేకపోతే ఆ యొక్క భారాన్ని మీరు గతంగా మీ యొక్క సంతానం అంతా మీరు ఒకవేళ మోస్తూ వస్తున్నారేమో. God is going to change your story. మరి దేవుడు ఈ రోజున మీ కథని God is going to change your story. Can everybody give a big hand to God? God is going to change my story. ఆయన నా కథను మరల తిరిగి God is going రాయబోతున్నాడు. to change your story. దేవుడు నీ కథను మరల తిరిగి రాయబోతున్నాడు. Amen. Hallelujah. హల్లెలూయా. Amen. Caleb possessed all the lands. మరి కాలేబు ప్రతి ఒక్క దేశాన్ని కూడా మరి Since he స్వాధీనపరుచుకున్నాడు. had a different spirit. ఎందుకంటే ఆయనలో ఒక నూతనమైన ఆత్మ కలిగిన వాడే. And second person, if you see, మరి రెండో వ్యక్తి మనము చూసినట్లయితే Saul, who was converted to Paul. మరి సౌలు పౌలుగా మారాడు. This Saul, if you see that, మరి సౌలును మనము he చూసినట్లయితే was a Pharisee. మరి ఆయన ఒక Sadducee and Pharisee. పరిసయ్యుడు. He was a Pharisee. మరి ఆయన ఒక పరిసయ్యుడుగా ఉన్నాడు. So the Bible says that మరి బైబిల్ ఇలాగా సెలవిస్తున్నది, he himself confesses that మరి తన్ను తానే I am the Pharisees of Pharisees. నేను I am the Pharisees అంటే best Pharisee. నేను ఈ యొక్క పరిసయ్యుల్లో నేను ఒక ప్రధానిని అని. I am Hebrews of Hebrew. నేను హీబ్రూలకు హీబ్రూను. He himself confesses. తన్ను తానే చెప్పే ఒక మాటగా ఉన్నది. Who was the Pharisees? మరి ఎవరు ఈ పరిసయ్యులు? These Pharisees
are the people one who studies laws. మరి ఈ Law. యొక్క పరిశీలి ఎవరని చూసినట్లయితే దేవుని యొక్క ప్రమాణాన్ని చదివేవారు. All the first five books of the Bible they study always. మరి బైబిల్లో ఉన్న మొదటి 5 పుస్తకాలని వారు ఎల్లప్పుడూ They చదివేవారు. not only study, వారు చదివేవారు మాత్రం they కాదు, also practice. వారు దాని ప్రకారంగా నడిచేవారు. And they want others also to practice. ఇతరులు కూడా దాన్ని పాటించాలని ఆశించేవారు. They were very proud people. వారందరూ కూడా చాలా గర్వించే They were వ్యక్తులు. very knowledgeable people. వారు మంచి జ్ఞానులు. They think that they are righteous people. వారు అనుకునేవారు వారు నీతిమంతులని. Jesus many times condemns them. మరి ప్రభువైన యేసుక్రీస్తు అనేక సార్లు కూడా ఎదిరించి Many ఉన్నారు. times Jesus condemns the Pharisees and the మరి Sadducees. యొక్క పరిసయ్యుల్ని సదుసేయుల్ని మరి ఎదిరించి They ఎదిరించారు think that they are యేసుక్రీస్తు. doing religious practice, మరి వారు అనుకునేవారు వారు మంచి కార్యాలను చేస్తూ ఉన్నారని, that they are practicing the laws, వారు దేవుని యొక్క ఆ యొక్క న్యాయాన్ని వారు but they పాటిస్తున్నారు. are doing it physically only, not from inside. వారు చేసేది మరి శరీర రీతిగానే చేస్తున్న ఆత్మపురంగా కాదు. They wash the hands, వారు చేతుల్ని కడుక్కుంటారు as the law says. మరి ఆ యొక్క ప్రమాణం But చెప్పేలాగా. why the law said is to wash inside. కానీ బైబిల్ చెప్పే మాట ఏంటంటే మన యొక్క హృదయాన్ని శుద్ధిపరచాలని. Amen. Hallelujah. So these people only does the physical things. వారందరూ కూడా శరీర రీతి అయిన So కార్యాలు Jesus చేస్తారు. condemns them. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా You వ్యతిరేకించారు. are the brood of vipers, he tells. మీరందరూ కూడా మరి Vipers, the snake. మరి పాము లాంటి వారని చెప్పేవారు. Amen. He also says that you are like a whitewashed tomb. మరి సున్నం కొట్టిన సమాధులారా అని చెప్పేవాడు. Amen. Hallelujah. So Jesus condemns them. యేసుక్రీస్తు వారిని ఎదిరించారు. We also sometimes, మనం కూడా అనేక సార్లు, since everybody is going to church, మనమందరం కూడా సంఘానికి వెళ్తున్నాము. since it is Friday, we have to go for church. మనము శుక్రవారము ఖచ్చితంగా అయ్యో వెళ్ళాలి అని అనుకునేవారు. Every time the sister troubles Bible study, we have to attend. What to do? Okay. మరి ప్రతిసారి వీరు మనల్ని విసిగించేవారని చెప్పారు. What to do this? They are calling us for this prayer. We have to go, otherwise they will get angry for that sake. మరి మనం వెళ్ళే తీరాలి, లేకపోతే వారు కోపడతారేమో అని. Your fasting prayer, they are telling you, okay, let it happen. Only we'll drink tea and go like that. So fasting prayer. ఏదో ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది అలాగే వెళ్ళేసి వద్దామని అనుకుంటాం. Just like that, without internal change. మరి అదో ఒక రకంగా మనం వెళ్ళిపోతూ ఉంటాము. మనలో మార్పు కలగకుండానే మనం Just వెళ్ళిపోతాం. a practice. అది ఒక అలవాటుగా మనం వెళ్ళిపోతుంటాం. Not internal change. మనలో మార్పు కలిగిన ఆ జీవితం లేదు. So this Paul was a Pharisee like that. మరి ఈ యొక్క పౌలు కూడా అలాంటి ఒక He వ్యక్తి. studied in an elite institute with Gamaliel. మరి గమాలియేల్ అనే ఆ యొక్క గమాలియేల్ దగ్గర ఆయన బోధన So he was పొందుతున్నాడు. well versed in the laws. మరి ఆ యొక్క న్యాయాలన్నీ కూడా సరిగ్గా చదివినావు. This kind of Pharisee he was. మరి ఇలాంటి ఒక పరిచయుడుగా He ఉన్నాడు. was there in the presence when Stephen was stoned and died. మరి స్తేవాన్ని మరి వాళ్ళు రాళ్ళు రువ్వి కొట్టి చంపినప్పుడు ఆ గుంపులో ఉన్నవాడు. He was troubling and he was destroying the people who were Christians. మరి క్రైస్తవుల్ని హింసించేవాడుగా ఉన్నాడు. This kind of person he was. ఇలాంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు. God was watching them. మరి దేవుడు చూస్తూ ఉన్నాడు. God was watching him. మరి దేవుడు చూస్తూ ఉన్నాడు. I want this kind of person only. మరి ఇలాంటి వ్యక్తి నాకు On the కావాలనుకున్నాడు. road of Damascus, మరి ఆ దమస్కో వెళ్ళే ఆ there రోడ్డు, was a light which penetrated him. మరి ఆ యొక్క పరలోకము నుండి ఒక వెలుగు తన పైన ఉదయించింది. His eyes were opened. మరి తన కళ్ళు తెరవబడ్డాయి. He was a lawmaker. మరి ఆయన న్యాయాన్ని విధించేవాడుగా ఉన్నాడు. He practiced the law. మరి ఆ యొక్క న్యాయాన్ని He ప్రకారంగా thought that నడిచేవాడు. righteousness is because of law. He thought that righteousness is because of law. మరి ఆ యొక్క తను నీతిమంతుడుగా జీవిస్తున్నది మరి ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున అనుకున్నాడు. Then he understood it is the blood of Christ. దాని తర్వాత అర్థమైన ఒక విషయము ఆ దేవుని యొక్క రక్తము It is ద్వారానే, the blood of Christ. మరి దేవుని యొక్క రక్తము ద్వారానే, It's not because of his righteousness. తన స్వనీతిగా స్వంత నీతి వలన కాదు, It's not because of the laws.
మరి ఉన్న ఆ యొక్క న్యాయ విధిలో It బట్టి is కాదు. because of Jesus Christ's blood. ఆయన మరి ప్రభువైన యేసు Oh, క్రీస్తు when he రక్తము understood ద్వారా, this one. మరి ఆ యొక్క ప్రభువైన యేసు When క్రీస్తు he యొక్క understood రక్తాన్ని this అర్థం one. చేసుకున్నప్పుడు, I mean, when he understood this one, మరి ఆ యొక్క యేసు ప్రభు యొక్క రక్తాన్ని అర్థం he started చేసుకున్నప్పుడు, to share gospel. మరి దాని తర్వాత ఆయన సువార్తను He ప్రకటించడానికి started to ప్రారంభించాడు. share gospel and he turned the world upside and down. మరి ప్రపంచాన్ని తలక్రిందులుగా His మార్చాడు. story was changed. మరి తన కథ అంతా He is మార్చబడింది. no more a Pharisee. ఆయన ఇకపైన మరి పరిసయ్యుడు కాడు. He was a disciple for the Gentile. మరి ఆయన ఒక శిష్యుడుగా మారాడు అన్యులకు. He wrote nearly 12 letters, 12 books మరి 12 in the పుస్తకాలను Old Testament, in the New Testament. రచించాడు. మరి నూతన His story was changed. మరి తన కథ కూడా మారబడింది. There was one other person, మరొక వ్యక్తి ఉన్నాడు, Peter. పేతురు. When God called him for the ministry, మరి ఎప్పుడైతే ప్రభువైన దేవుడు since యేసుక్రీస్తు he was a పిలిచాడు, fisherman, తను ఒక మరి ఆ చేపలు పట్టుకునే ఒక he told that when Jesus was calling for his discipleship, మరి ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు తనని పిలిచాడో, he called him, తనని పిలిచాడు, he said తను చెప్పిన మాట, that you will no more be a fisherman. మరి మనుషులు చేపలు పట్టేవాడుగా నువ్వు ఇకపై ఉండవు. You will be the men who మరి మనుషుల్ని పట్టుకునే ఒక వ్యక్తిగా మారుతావు. Amen, hallelujah. You will no more catch fish, but you will catch men. Amen, hallelujah. చేపలు పట్టవు, మనుషుల్ని పట్టేవాడుగా మారుస్తాను. That strong disciple, మరి ఆ యొక్క బలమైన ఒక శిష్యుడు, who is an inner circle of Christ, మరి క్రీస్తుకి మధ్యలో ఉండేవాడు, but he didn't even understand that he is going to betray God. మరి తన్ని యేసుక్రీస్తుని పంపుతాడని మరి ఊహించలేదు. He didn't understand that, he didn't know that he will betray Jesus Christ. మరి ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన పంపుతాడని అసలు ఊహించలేదు. But amen, hallelujah, because of the free will he did it. తనకి స్వాతంత్రం ఉన్నది కాబట్టి తన కార్యాన్ని చేశాడు. Amen, hallelujah. హల్లెలూయా. So here, come follow me and I will make you the fishers of men. నన్ను వెంబడించు, నిన్ను మనుషులను పట్టే ఒక జాలరిగా నిన్ను Peter చేస్తాను. fell, మరి పేతురు పడ్డాడు, Peter denied, మరి పేతురు బొంకాడు, Peter 3 times denied Jesus, 3 సార్లు యేసయ్యని బొంకాడు, but he came back. కానీ మరలా తిరిగి వచ్చాడు. This is what God is asking. ఇదే దేవుడు మనలో For your ఆశిస్తున్నాడు. story to be changed, నీ యొక్క కథ మార్చబడాలంటే, for your story to not to be the same as the past, మరి నీ యొక్క కథ గతముగా ఇంకా you ఉండకుండా have to take a right turn and come. నువ్వే ఆ మారు మనసు మారి నీ యొక్క జీవితాన్ని నువ్వు మలుచుకొని You యేసు have to వైపుకి have a రావాలి. diversion and come to Jesus Christ. యేసు వైపు నువ్వు తిరిగి రావాలి. Yes, we fall. మనమందరం పడిపోయేవారు, Yes, we are lazy, we don't pray. మనము ప్రార్థించము, Yet we fall into sin. మనము పాపంలో పడుతూ But ఉంటాం. God is asking you for the diversion. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అడిగే మాట, మనము ఒక వైపు తిరిగి ఆయన Peter వైపు రావాలి. diverted. మరి పేతురు తిరిగి వచ్చాడు. Peter came back to Jesus Christ. మరి పేతురు కూడా మరలా తిరిగి ప్రభు Peter, దగ్గరికి వచ్చాడు. will you rear my sheep? He told. మరి పేతురు, నువ్వు నా యొక్క 3 times Jesus నా యొక్క asked. గొర్రెలకు కాపరిగా ఉంటావని 3 అడిగాడు. times Jesus asked. 3 సార్లు అడిగాడు. And Peter said yes. మరి పేతురు చెప్పాడు అవునని. And Jesus called him the rock, Petros. Petros means rock. మరి పేతురు అంటే రాయి అని అర్థం. On him the church is built. ఆయన పైనే సంఘం His స్థాపించబడింది. story was changed. ఆయన కథ His మార్చబడింది. story was changed. ఆయన కథ We మార్చబడింది. both of them come from a Hindu family. మేము కూడా ఒక హిందూ కుటుంబంలో Very, very low middle class people. we మేము are. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన వారు. With lot of difficulty our parents let us to study. మా యొక్క తల్లిదండ్రులు కూడా చాలా కష్టపడి మమ్మల్ని Many of చదివించారు. the time my husband used to tell that the first engineering fees he kept his mother's jewel or thali, and that's how he paid the first fees. My husband used to tell. మరి ఫస్ట్ గా చదివేటప్పుడు అలాగా Same సామాన్ పెట్టి బంగారు పెట్టి మరి చదివిన thing with me. నా యొక్క పరిస్థితి కూడా అలాంటిదే. I went into a good institute. I don't know. We went into a institute, but that was a very good, highly priced, highly fees, and my father did not have work.
మరి నా తండ్రి కూడా ఉద్యోగం లేని పరిస్థితి, మంచి కాలేజ్ లో నేను జాయిన్ అవ్వడానికి వెళ్ళాను. Since that sister saw me and she said that yeah, you will do, you go, you join, you start your work, she told. మరి అక్కడున్న ఆ యొక్క టీచర్స్ అంతా చెప్పారు నువ్వు జాయిన్ అవ్వు అని చెప్పిన. So for 4 years I did nursing. 4 సంవత్సరాలు నర్సింగ్ 4 చదివాను. years also I have never paid fees at a stretch. మరి ఒకేసారిగా నేను ఫీజు కూడా ఎప్పుడు కట్టలేదు. Always with 4 to 5 installments only I used to pay the fees. మరి ఇన్స్టాల్మెంట్ లో నా యొక్క ఫీజును కూడా నేను 4 to 5 కట్టేవాడిని. installments only I used to pay the fees. మరి ఆ యొక్క ఇన్స్టాల్మెంట్ లో ఫీజులు కట్టేవాడిని. Like that we studied. మరి అలాగా చదివాము. Like that we studied. మరి అలాగా చదివాము. We never left praying. మరి మేము ప్రార్థించడము We never left మానలేదు. churches. మరి సంఘానికి వెళ్ళడం My అనేది husband సహవాసం. never left one Bible study also, not the normal service. One Bible study also he will not miss. మరి బైబిల్ స్టడీ కూడా మేము వదలలేదు. My church was nearly 10 stops from my college. మరి మా కాలేజ్ నుండి 10 స్టాప్లు ఉన్నది బస్ స్టాప్స్. No permission for me. నాకు పర్మిషన్ కూడా I లేదు. used to beg my warden and sister, please can I go one day for church. మరి వార్డన్ దగ్గర అడిగేదాన్ని. మరి ఒక రోజు 6 o'clock my church used to start. మరి 6 గంటలకి సంఘము ప్రారంభించబడింది. There was one discipline in my church. మరి మా సంఘంలో ఒక డిసిప్లిన్ ఉంది. 6 o'clock if the church starts, 6 గంటలకి సంఘం ప్రారంభించబడుతుంది. 6:05 the door will be shut. మరి 6:05కి గేటు మూత వేయబడుతుంది. 2 times I went late to church. 2 సార్లు నేను ఆలస్యంగా I వెళ్ళాను. was standing outside, sitting outside, I cannot hear anything. మరి బయట కూర్చొని ఉన్నాను. మరి ఏమి The whole day I cried and came back to hostel. మరి నాకు మరలా నేను హాస్టల్కి వెళ్ళాలి కాబట్టి నేను But for the ఏడ్చుకుంటాను. next day I decided మరి మరలా ఇంకొక ఆరాధనకి I నేను have to go by 5 o'clock. I begged her. I have to take the bus, 2 bus and go to church. మరి 2 బస్సులు పట్టి నేను సంఘానికి That వెళ్ళాలి. day somehow I reached 6 o'clock. From that day onwards never I come late to church. మరి దాని తర్వాత నేను ఆలస్యంగా వెళ్ళలేదు. 6 గంటలకు వెళ్ళి చేరేదాన్ని. We had a prayer in the hostel. మాకు హాస్టల్లో కూడా ప్రార్థన We ఉండేది. became close to God. మేము దేవునికి సన్నిహితంగా మారాము. I finished all my 4th years. నా 4 సంవత్సరాలు నేను చదివి Fees was ముగించాను. not paid for the 4th year. మరి ఫీజు కట్టలేదు 4 Sister సంవత్సరాలు. called me మరి అక్కడ సిస్టర్స్ నన్ను పిలిచారు. and fees is not paid, Saranya. మరి ఫీజు కట్టలేదు అని చెప్పారు. But she said okay, no problem. She only gave the option, no problem. You work and you pay the fees. She told మరి me. దాని తర్వాత ఇక్కడే ఉద్యోగం చేయి, దాని తర్వాత నీ ఫీజు నువ్వు కట్టుకో అని చెప్పింది. Among 45 people in my school, in my college, మరి 45 మంది మేము చదువుతుండేటప్పుడు only 6 people were selected to become the lecturer of the same college. మరి ఆ 45 మందిలో 6 మంది మరి అక్కడ టీచర్స్ గా సెలెక్ట్ చేయబడ్డారు. Where I did my college and I couldn't pay the fees. నేను ఎక్కడైతే నా కాలేజ్ చదివానో, ఎక్కడైతే నేను ఫీజు కట్టలేని పరిస్థితుల్లో నేను నిలిచానో, There I became the lecturer. I was the first person. My name was the first person to be selected as a lecturer in that college. మరి నా పేరు కూడా మొదటగా ఉన్నది ఆ కాలేజ్ లో నేను లెక్చరర్ గా ఉద్యోగం The చేయడానికి. same how God started to build us. మరి అదే రీతిగా ప్రభు మా యొక్క జీవితాల్ని, మా యొక్క బ్రతుకుల్ని కట్టడానికి ప్రారంభించాడు. I wrote this exam to come to Kuwait. I don't know what is Kuwait, who is there. Nobody is there in my family and his family in foreign. మరి మా కుటుంబంలో కూడా ఎవరు లేరు. నేను ఈ యొక్క కువైట్ దేశానికి But రావాలని because of my ఎగ్జామ్ family condition, I have to come and I have to earn and I have to stabilize. That was in my mind. మరి మా యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి నేను బయట దేశానికి వెళ్ళాలి, నేను సంపాదించాలి అనే ఉద్దేశమే నాకు ఉన్నది. And I came and I wrote, I don't like nursing. Today also I don't like nursing. మరి ఈ I రోజు don't like కూడా నాకు ఇష్టం లేదు నర్సింగ్ అయినా కూడా నేను వచ్చాను. I wrote this exam మరి ఈ ఎగ్జామ్ కూడా రాశాను. and I got selected. నేను సెలెక్ట్ I చేయబడ్డాను. don't know what is Kuwait, this one, nothing we know. మాకు ఏమి తెలియదు మరి ఇక్కడ ఏం So we went to జరుగుతుంది. Mumbai and I wrote the exam. మరి ముంబైలో ఎగ్జామ్స్ I జరిగినాయి. wrote the exam. మరి ఎగ్జామ్స్ జరిగినాయి. Nearly 400 people was there. మరి 400 మంది And ఉన్నారు. in 400, 200 they selected. మరి ఆ 400లో 200 మందిని సెలెక్ట్ చేశారు. And after that they told us to give oral test. దాని తర్వాత ఓరల్ టెస్ట్ ఉన్నది. So from 200 people they are calling మరి ఆ 200 మందిలో నుండి for పిలిచారు. oral.
ఓరల్ ఎగ్జామ్ I was the last person to go for oral. మరి నేను ఆఖరిగా వెళ్ళాను ఆ I 200 got మందిలో. my life went, okay, that's all. I will not be selected. What is this? Why they are calling me late? I'm thinking I'm the last one to go. లాస్ట్ లో ఆఖరిగా నన్ను పిలిచారు. For everybody, 1 hour, 2 hour, they are taking viva. మరి And ఆ గంట సేపు వారికి ఫేస్ టు ఫేస్ I ఇంటర్వ్యూ went. పెట్టారు. They told just to introduce. మరి All వారు the చెప్పారు waiting. జస్ట్ ఇంట్రొడ్యూస్ చేయమని చెప్పారు. So I introduced myself and I spoke. దాని తర్వాత నా గురించి చెప్పి వాళ్ళతో మాట్లాడాను. So they said you are selected, just sign the offer copy. మరి నువ్వు సెలెక్ట్ అయ్యావు, జస్ట్ సైన్ చేయాలి. But before that, I'm very inquisitive. Why they called me late? 200 people, they went, no, why they are calling me late? I'm the last one. నాకు ఒక ఆలోచన, ఎందుకు నన్ను ఆఖరిగా పిలిచారు? ఎందుకంటే 200 మంది వెళ్ళారు కదా, నన్ను ఎందుకు ఆఖరిగా పిలిచారని నేను అడిగాను వాళ్ళు. Today is my manager. Now only I'm knowing he is our manager. And I asked him directly. మరి నేను ఆయన్ని అడిగాను I asked him, sir, can I know one thing? నేను ఒక ప్రశ్న అడగాలను. Why was I the last to be called sir? I asked. నేను ఎందుకు ఆఖరిగా నన్ను పిలిచారని నేను. All are laughing. అందరూ నవ్వారు. The whole of the team is laughing. అందరూ ఆ టీమ్ లో ఉన్నవారు And they అందరూ. opened my paper and showed. ఆ పేపర్, నా టెస్ట్ పేపర్ ఓపెన్ చేసి చూపించారు. So 50 out of 50 I have got. So I got the first mark. మరి 50కి 50 మార్క్స్ తీసి మరి ఫస్ట్ మార్క్ So this is వచ్చింది. the reason you are called last, and we don't want to ask you any other question. మరి ఈ యొక్క కారణం చేతనే మిమ్మల్ని లాస్ట్ గా పిలిచాము, మరి వేరే కారణం కాదని చెప్పారు. And I signed a contract for KOC, which is the #1 oil company in Kuwait. మరి ఈ యొక్క కువైట్ దేశంలో కూడా మరి కేఓసికి మొదటి స్థానంలో ఉండే ఆ యొక్క కువైట్ ఆయిల్ కంపెనీలో సంతకం పెట్టాను అగ్రిమెంట్ లో. Highly paid company in Kuwait. మరి ఎక్కువ జీతం కలిగిన ఒక కంపెనీ అన్నమాట కువైట్ We లో. don't know that time anything. మరి ఆ సమయంలో మాకు అసలు ఏమీ తెలియదు. I converted what some KDs was there మరి కొన్ని in దినార్లు the offer paper. మరి ఆఫర్ పేపర్ లో కొన్ని దినార్లని I said, "Huh? This సేవ much?" చేశారు. మరి Amen. So like that our journey started. మరి అలాగా మా యొక్క జీవితము Today I am ప్రయాణం placed కొనసాగింది. in a very good company with a good placement. మరి మంచి కంపెనీలో కూడా నాకు ఉద్యోగం I was ఈరోజున ఉంది. praying for a good husband. నాకు మంచి భర్త దొరకాలని ప్రార్థించాను. I not only prayed for my husband, నా భర్త కొరకు I ప్రార్థించాను. prayed for my family, whole of my family. The husband's family should be very good to me. మరి నాకు కూడా మా యొక్క భర్త కుటుంబం So I did not get an atta mama, I got appa amma. మరి Amen. నాకు నాన్న అమ్మ దొరికారు. So a wonderful family who are always back of me, who are always taking me high above. I got that kind of family. మరి మంచిగా ప్రోత్సహించే వారు మంచి కుటుంబం దొరికింది. And I know for sure that God has called me with a purpose. మరి నాకు తెలిసిన ఒక విషయము, దేవుడు తన ప్రణాళిక చొప్పున I want నన్ను to do పిలిచాడు. His ministry because God has done everything what I have asked. మరి దేవుడు నేను అడిగిన కోరిన ప్రతి ఒక్కటి We చేశాడు. have asked for the ministry. We both want to do ministry for God. మరి దేవుని కొరకు మేము పరిచర్య చేయాలని We ఆశించాము. want to do ministry. మేము దేవుని కొరకు ఏదైనా ఒక పరిచర్య So we చేయాలని were doing ఆశించాము. ministry by our own here and there. మరి ఇక్కడ అక్కడ అంటూ మేము We didn't పరిచర్య have an idea that we will start a congregation at all. మాకు ఒక ఆలోచన కూడా లేదు ఇలాగా ఒక తెలుగు సంఘాన్ని మేము So we నడిపిస్తామని. are mostly very much inverted into English congregation. We should go because we know that language only. Half only. Telugu half, Kannada half, Tamil to half. We don't know anything properly. మాకు అన్ని కొంచెం ఎందుకంటే బెంగళూరు ప్రాంతంలో ఉన్నాం కాబట్టి అన్ని సగమే మాకు తెలుస్తాయి. So this అందుకని ఇంగ్లీష్ ఆరాధనకు మేము So this వెళ్ళాము. language problem was a big burden for us. ఎందుకంటే ఈ యొక్క భాష అనేది చాలా భారంగా ఉండేది. So we thought, okay, we will go on with English. Little we know English. మనకి ఇంగ్లీష్ తెలుసు కాబట్టి మనం ఇంగ్లీష్ Oh, ఆరాధన one day pastor called. ఒక రోజు పాస్టర్ పిలిచి, God is telling you all to start a Telugu congregation. మరి ప్రభు మిమ్మల్ని తెలుగు ఆరాధన జరిపించాలి. Telugu congregation, Telugu we don't know anything, pastor. Only little my husband knows. మరి కొంచెమే మాకు తెలుసని No, పాస్టర్ God is telling you all to start. ఎందుకంటే ప్రభు చెప్తున్నారు మీరు ప్రారంభించాలి. Give us some time, pastor. మరి కొంచెం సమయం మాకు ఇవ్వండి. 1.5 year we started to learn A-I-E in Telugu. మరి 1.5 సంవత్సరం అన్ని కూడా నేర్చుకున్నాం. A-I-E, everything we learned, we read. Now only we are reading or learning the songs, everything in Telugu. మరి ఇప్పుడే అన్ని కూడా నేర్చుకుంటూ ఉన్నాం. Amen, hallelujah. Hallelujah. Amen, that's how we started.
మా యొక్క ప్రయాణమై ఉన్నది. And God gave us a congregation. మరి ప్రభు ఇలాంటి ఒక మంచి God is పరిచయం starting ఇచ్చారు. to build our congregation. ప్రభు ఇలాగా స్థాపించడానికి God is ప్రారంభించారు. growing us every day. మరి ప్రభు ఇలాగా మనల్ని ప్రతిరోజు ఎదగడానికి The plans what we both have. మా యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో, God has a plan above all those plans for మరి us. దేవునికి మాకంటే మించిన ప్రణాళిక God changed me and my husband's story. మా యొక్క కథను కూడా ప్రభు మార్చారు. God has changed our position. ప్రభు మా యొక్క స్థితులను కూడా మార్చారు. God has changed our story. మా యొక్క కథను కూడా ప్రభు As మార్చారు. God changed Caleb's story. కాలేబు యొక్క కథను మార్చిన As దేవుడు. God changed the Pharisee story. మరి ఆ యొక్క సౌలు యొక్క కథను మార్చిన As దేవుడు. God changed the Peter story. మరి పేతురు యొక్క కథను మార్చిన As దేవుడు. God changed my story. మరి ప్రభు నా యొక్క కథను మార్చిన God is దేవుడు. going to change your story today. అదే రీతిగా ప్రభు మీ యొక్క కథను కూడా Everybody మార్చబోతున్నాడు. can rise unto your అందరూ feet. లేచి నిలబడదాం. Everybody can rise unto your feet. అందరూ లేచి నిలబడి I want everybody to open your mouth. మరి అందరూ కూడా నోరు తెరిచి Everybody to open your mouth. అందరూ కూడా నోరు తెరిచి Heavenly Father, పరలోకపు తండ్రి, everybody, your hands towards heaven. మరి అందరూ కూడా Your చేతులు hands పైకి towards heaven. అందరూ చేతులు పైకి Lord, I fall many times, Lord. ప్రభా నేను అనేక మార్లు కింద పడిపోయాను. Lord, I am proud like Pharisee, Lord. ప్రభా నేను గర్విష్ఠుడిని తండ్రి, నేను Lord, పరిసయ్యుడిని. Father, today I come back to you, Lord. ప్రభా ఈ రోజున మరలా తిరిగి వస్తున్నాను తండ్రి. Lord, change my story, ఈ Lord. రోజు నా కథను మార్చండి Change ప్రభా. my story, Jesus. ప్రభా నా కథను మార్చండి I తండ్రి. don't want to be the same, Lord. ప్రభా నేను అదే రీతిగా నా జీవితం Lord, ఉండకూడదు change తండ్రి. my story, Jesus. నా యొక్క కథను మార్చండి Change ప్రభు. my story. నా కథను మార్చండి Everybody తండ్రి. open your mouth and ask. అందరూ నోరు తెరిచి Lord, change my story. ప్రభువా నా కథను మార్చండి Ayya, తండ్రి. Deva, amen, hallelujah. Lord, change my story. నా దేవా నా కథను మార్చండి Nothing ప్రభు. is impossible, Lord. మీతో ఏది అసాధ్యము కాదు. Nothing is impossible, Jesus. ప్రభా ఏది అసాధ్యము కాదు మీకు. Everything is possible in Jesus' మీ name. యొక్క నామములో సమస్తము Your సాధ్యము. financial crisis is going to become okay. నీ యొక్క ఆర్థిక పరిస్థితులన్నీ మారబోతున్నాయి. All the health issues is come to be bonded. నీ యొక్క అనారోగ్యం అంతా కూడా మారబోతున్నది. The sinful life God is going to change. నీ యొక్క పాప జీవితాన్ని ఆయన Your మార్చబోతున్నాడు. prayer life is going to improve. నీ యొక్క ప్రార్థన జీవితం మారబోతున్నది. Everything is going to change in Jesus' name. ప్రతి ఒక్కటి ఆయన మార్చబోతున్నాడు. యేసు If at all you believe and ask, మరి నువ్వు విశ్వసించి అడిగినట్లయితే your story will be changed. నీ యొక్క కథను మార్చడానికి ఆయన Your శక్తి story కలిగిన will be దేవుడు. changed. నీ యొక్క కథని మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఏమైనా చేయగలవాడవు. మరి ఏదైనా చేయగలిగిన సమర్థుడు. ఏదైనా చేయగలవాడు. మరి ఏదైనా చేయగలిగిన వాడు. ఏమైనా చేయగలవు. కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు. కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. మరొకసారి ఏమైనా చేయగలవు. కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు. కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, 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 నీకే సాధ్యము. మా పరలోకపు తండ్రి నాయన, నీతో సమస్తము సాధ్యమని ఈ రోజు తండ్రి నాయన ప్రతి ఒక్క
బిడ్డ యొక్క కథను మార్చబోచున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. కథను తిరిగి రాసే దేవుడు తండ్రి నాయన. మా కథను తండ్రి నాయన, మా యొక్క పరిస్థితులను తండ్రి నాయన మార్చే దేవుడు తండ్రి నాయన. ఈ రోజున సమస్తాన్ని ప్రభా మీరు మార్చినందుకు మీకు వందనాలు. మా యొక్క ప్రతి ఒక్క తండ్రి నాయన కథను మీరు మార్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. లోకపరమైన కథను మార్చినందుకు, ఆత్మీయ స్థితిగతులను మార్చినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డ యొక్క ప్రభా ప్రార్థనని ఆలకించండి తండ్రి నాయన. వారి కన్నీటిని నాట్యముగా మార్చండి తండ్రి నాయన. అనారోగ్యాన్ని ప్రభా ఆరోగ్యకరంగా మార్చండి తండ్రి నాయన. అసమాధానమైన పరిస్థితులను సమాధానకరంగా మార్చండి తండ్రి. ఇదిగో నా ప్రభా ప్రతి భాగంలో తండ్రి నాయన మార్పు పొంది తండ్రి నా ప్రభా ప్రతి బిడ్డలో తండ్రి నాయన సాక్ష్యం చెప్పడానికి కృపను అనుగ్రహించండి. సాక్షులుగా నిలబెట్టండి, ఆశీర్వదించండి, నడిపించండి. యేసయ్య మహాపరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని